అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. యువత గంజాయి మత్తు పదార్థాలకు నో చెప్పాలి. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ ర్యాలీలో సూచించిన సీనియర్ సివిల్ జడ్జ్ విజయ్ కళ్యాణి. అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం శుభపరిణామమన్న అశోక్ గజపతి. అన్న ఎన్టీఆర్ హయాం నుండి చంద్రబాబు వరకు కొనసాగుతూనే ఉందన్న ఎంపీ కలిశెట్టి. ఆదివాసీ దినోత్సవం నాటికి గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్స్లు. గిరిపుత్రుల అభ్యున్నతికి కృషి చేస్తామన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. కాలాలు ఎన్ని మారినా కలకాలం నిలిచేది స్నేహం. స్నేహితుల దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం. వివరాలను పరిశీలిద్దాం. వైజాగ్ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఇవాళ ఉదయం కోర్బా నుంచి విశాఖ వచ్చిన రైలు మరికాసేపట్లో విశాఖపట్నం నుండి తిరుమల బయలుదేరాల్సి ఉండగా 4వ నెంబర్ ప్లాట్ఫారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ మంటల్లో B6, B7, M1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. కాగా ఈ 3 ఏసీ బోగీలే. రైల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకుంది. హుటాహుటిన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారిని అధికారులు బయటికి పంపారు. రైల్వే ఫైర్ సిబ్బంది రంగంలోకి వచ్చి మంటలు ఆర్పారు. ఏసీ బోగీల్లో మంటలు రేగినట్లు, అందుకే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఫైర్ రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం లేదు. రైల్లో మంటల వ్యాప్తిపై అన్ని కోణాల్లోనూ అధికార యంత్రాంగం దర్యాప్తు మొదలుపెట్టింది. రైల్లో ప్రయాణికులు లేకపోవడం, స్టేషన్లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటికి పంపడంతో పెను ప్రమాదమే తప్పినట్టయింది. అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం శుభపరిణామమని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. అశోక్ గజపతి మాట్లాడుతూ, కష్టపడి పనిచేసే నిరుపేదలకు 5 రూపాయలకే నాణ్యమైన ఆహారం లభిస్తుందని అన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, నిరుపేదలకు కడుపు నిండా అన్నం పెట్టడం అన్న ఎన్టీఆర్ హయాం నుంచి నేటి చంద్రబాబు హయాం వరకు కొనసాగుతూనే ఉందని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్న క్యాంటీన్ల సంఖ్యను పెంచే విషయం పరిశీలిస్తామని అన్నారు. వచ్చింది ఆ కన్స్ట్రక్షన్ ఎక్కడ? గోషా హాస్పిటల్. ఆ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇప్పుడు ఆ 3 కూడా శాంక్షన్ చేసిన మనకి ఎందుకో మరి ఆగస్ట్ 15కి మనకి ఒక గోషా హాస్పిటల్ది అందకంట పురపాలిక సంఘం పని చేస్తూ ఉన్నట్ల నాకు అనిపిస్తూ ఉంది. ఇది నా అభిప్రాయంలో చాలా తప్పు. అది కూడా తొందరగా తీసుకురావాలి. నాకు తెలిసిన మటుకి ఎంతైతే మేము అక్కడ అమరావతి వెళ్ళేటప్పుడు టెండర్లు పిల్లలేదని మాట ఎవరో నాతో అన్నారు. వారికి 3కి టెండర్స్ పిలవండి అని వస్తే వీరు 2కే టెండర్స్ పిలిచారు. వీరు ఎందుకు ప్రజలు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనేది మాకు అర్థం కాని పరిస్థితి. ఉన్న 3లో ఆర్డర్ అయితే వచ్చేసింది. వీరు 2 ఇక్కడ టెండర్ మీకు మేయర్ గారు ఉన్నారు, మీ కమిషనర్ గారు ఉన్నారు, ఎందుకు 2కే టెండర్స్ పిలిచారు? అక్కడి నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అడిగితే 3వ దానికి డేట్స్ ఇచ్చారట, టెండర్ డేట్స్. ఆర్డర్లో 3 ఉంటే 3 ఒకసారి పిలవచ్చు కదా.
మాకెందుకు ఇలా పని చేస్తున్నా నాకైతే అర్థమే కాలే. ఏదైతే మీకు 15th ఆగస్ట్కి దేశ స్వతంత్రమయ్యా దినోత్సవం ఓపెన్ చేయాలని ప్రభుత్వం అనుకుంటా ఉంది. మంచిది. అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం అవబోతుంది. ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీ ఇచ్చి ఒక గౌరవాన్ని ఇచ్చారో అదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని మరొకసారి రుజువు అవుతున్నాయి. రేపు ఆగస్టు 15th అన్నా క్యాంటీన్స్ అవుతున్నాయి. ఇది మంచి శుభపరిణామం. పేదవాడికి పడేడు అన్నం పెట్టడం అనేది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వరకు ఇది కొనసాగుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. 5 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఈ రోజు వస్తుందని ఎదురు చూసిన సందర్భాలు పేదవాళ్ళకు ఉంది. ఎందుకంటే మేము జంక్షన్లో చూసాం, ప్రతి జంక్షన్లో కూడా ఎదురు చూస్తున్నారు. 100% అది సక్సెస్ అవ్వబోతుంది. అందుకు ముందుగా దీనికి ప్రారంభించబోతున్న చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ కూటమికి ఈ ప్రాంత ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా కొన్ని తెలియజేసుకుంటున్నాం. పెంచుతాం ఖచ్చితంగా. ఇప్పుడు దాని మీద డిస్కషన్ చేస్తున్నాం. 2 ఉన్నాయి, మరి 2 కూడా అనుకుంటున్నాం. ఇంకోటి కూడా డిస్కషన్ చేస్తున్నాం. కలెక్టర్ గారితో కూడా మనం రివ్యూ అయింది. ఆ రివ్యూలో కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. స్వయం ఉపాధి పథకాల ఏర్పాటుకు త్వరలో ట్రైకార్ రుణాలు మంజూరుకు చర్యలు చేపడతామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సాలూరులో ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. గిరిజన గ్రామాలకు రహదారులు లేక గర్భిణీలు డోలీలను తీసుకువచ్చే పరిస్థితి ఉందని, అటువంటి పరిస్థితులు దాపరించకుండా అన్ని గ్రామాలకు కనీసం ఫీడర్ అంబులెన్స్లు వెళ్లే విధంగా వచ్చే ఆదివాసీ దినోత్సవం నాటికి రహదారులు నిర్మించుటకు చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. మక్కువ, సాలూరు, పాచిపెంట మండలాలకు 31 త్రాగునీటి పథకాలు 3 కోట్ల రూపాయలతో మంజూరు చేశామని, త్వరలో పనులు చేపడతామని ఆమె వివరించారు. మరో 70 గ్రామాలకు కూడా మంజూరు చేయనున్నట్లు తెలిపారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సైతం ఆర్ఓ ప్లాంట్లను పనిచేయించుటకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో మంత్రి సైతం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే ఎలా తీసుకొస్తున్నారు. కానీ ఒక గర్భవతి మళ్ళీ ఒక బిడ్డకి జన్మ అంటే పునర్జన్మ. అలాంటి పరిస్థితుల్లో డోరీలు కట్టి ఈ కాలంలో కూడా మోసుకొస్తున్నామంటే నిజంగా చాలా బాధాసిన విషయం. కాబట్టి మొన్ననే సీఎం గారిని అడిగాం, ఇక మీద డోరీ కష్టాలు ఉండకూడదు, ప్రతి ఊరికి పేదలు వస్తాయని మాత్రం స్మార్ట్ ఫోన్ల వర్షన్లు మారిపోతున్నాయి. వాట్సాప్లో కొత్త అప్డేట్స్ వచ్చి చేరుతున్నాయి. ఫేస్బుక్ మారుతోంది, ఇన్స్టాగ్రామ్ దూసుకు వెళ్తోంది. నిన్నటి రోజు ఈ రోజు కనుమరుగవుతోంది. ఎన్ని ట్రెండ్లు మారినా మారంది ఫ్రెండ్ ఒక్కరే. కాలాలు ఎన్ని మారినా కలకాలం నిలిచి ఉండేది నిజమైన స్నేహం. స్నేహం అంటే ఒక తీయటి అనుభూతి. స్నేహం అంటే అనిర్వచనీయమైన భావం. 2 శరీరాలు, ఒకటే ఆత్మ, 2 మనుషులు, కానీ ఒకటే నిర్ణయం. అదే స్నేహం యొక్క గొప్పతనం. స్నేహితుల దినోత్సవం సందర్భంగా వాజిత్యాలు అందిస్తున్న ప్రత్యేక కథనం. స్నేహం అంటే ఒక తీయటి అనుభూతి. స్నేహం అంటే ఒక అనిర్వచనీయమైన భావం. 2 శరీరాలు, ఒకటే ఆత్మ, 2 మనుషులు, కానీ ఒకటే నిర్ణయం. అదే స్నేహం యొక్క గొప్పతనం. నవవిధ భక్తి మార్గాల్లో 8వది సఖ్యభక్తి అని పురాణాల్లో చెప్పబడింది. భారతీయ పురాణ ఇతిహాసాలలో శ్రీకృష్ణుని కుచేలుని స్నేహం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తనకెంతో ప్రియమైన స్నేహితునిగా భావించి హాతీరాం బాబాతో పాచికలు ఆడేవారని తెలుస్తోంది. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ప్రియమైన స్నేహితురాలుగా ఉపుల్ జైకర్ ఎంతో గుర్తింపు పొందారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు వయస్సులో చిన్నవాడైన సంతనుతో స్నేహం కుదిరింది. స్వాతంత్ర సమరయోధుల గురించి ప్రస్తావిస్తే బాలగంగాధర తిలక్, మహమ్మద్ అలీ జిన్నాలు ఎంతో సఖ్యతతో ఉండేవారు. సంగీత రంగంలో ఎంతో గుర్తింపు పొందిన పండిట్ రవిశంకర్కు ప్రియమైన మిత్రుడు జార్జ్ హారిసన్. సినీ రంగం విషయానికి వస్తే బాపు, రమణలు, ఎస్పి బాలు, ఇళయరాజాలు గొప్ప స్నేహితులుగా నిలిచారు. ఏ వ్యక్తితోనైనా స్నేహం చేయడానికి ముందే 100 సార్లు ఆలోచించుకోవాలి. మొదలెట్టాక ఎదుటివారిలో ఎన్ని లోపాలున్నా జీవితాంతం భరించాలి, కానీ స్నేహాన్ని వదిలిపెట్టకూడదు.
స్నేహితుల్ని సంపాదించుకోవడం తేలికే, కానీ ఆ స్నేహాన్ని చివరి వరకు కాపాడుకోగలగాలి. తరచూ కలుసుకోవాలి, మనసు విప్పి మాట్లాడుకోవాలి. స్నేహితుడి కష్టాల్లో ఉన్నప్పుడు నీకు నేనున్నాననే భరోసా కల్పించాలి. స్నేహితుడి కోసం ప్రాణం ఇవ్వడం గొప్ప విషయం కాదు, ప్రాణం ఇచ్చేటంత స్నేహితుని పొందడం అదృష్టం. స్నేహం అంటే రెండు శరీరాల్లో ఉండే ఏకాత్మ. ఇద్దరు స్నేహితుల మధ్య వ్యక్తిత్వం, నిబద్ధత, నిజాయితీ, నిస్వార్థం అనే 4 స్తంభాలే స్నేహ సౌధానికి పునాదులు. పాలు నీళ్ళలా కలిసిపోయే గుణం గల వ్యక్తుల మధ్య స్నేహం అంకురిస్తే అది స్నేహ వృక్షమై ఎంతో మందికి ఆశ్రయం ఇస్తుంది. వాజీ ప్రేక్షకులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. సమాజంలో స్నేహభావాన్ని పెంపొందించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కె విజయ కళ్యాణి తెలిపారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని ఇస్కాఫ్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు తిరుమల మెడికవర్ నర్సింగ్ విద్యార్థులతో పలు అంశాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత డ్రగ్స్, గంజాయి తీసుకుని వారి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ నియంత్రణకు కృషి చేయాలని అన్నారు. of accidental deaths due to non-wear of protective headgear వేసుకోకపోవడం వల్లే నెంబర్ ఆఫ్ డెత్స్ జరుగుతున్నాయని ఆయన అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మేము క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు కూడా మీ అందరికీ ఇచ్చే నేను మెసేజ్ ఏమిటంటే కంపల్సరీగా హెల్మెట్ ధరించండి, హెల్మెట్ లేకుండా వాహనం నడపొద్దు. ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు హెల్మెటే కాకుండా పిలియన్ రైడర్స్ ఎవరైతే వెనకాతలు కూర్చుంటారో వాళ్ళు కూడా కంపల్సరీగా హెల్మెట్ ధరించండి. అది హెల్మెట్ ధరించడం వల్ల మీరు సేఫ్గా ఉంటారు, మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది. పదార్థాలు అనేది ఇప్పుడు ఎక్కువైపోయింది యూత్లోని నవ్వేడేసు. సో మత్తు పదార్థాల అవేర్నెస్ క్యాంప్ కూడా ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మత్తు పదార్థాల వల్ల యువత అంతా కూడా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్, ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ హెల్త్ ఇష్యూస్ అండి, అవి కొనుక్కోవడం కోసం అని చెప్పి దొంగతనాలు చేయడం, అలాగే క్రైమ్కి కూడా పాల్పడుతున్నారు. వాళ్ళ బంగారు భవిష్యత్తును కూడా నాశనం చేసుకుంటున్నారు. సో మత్తు పదార్థాలకి నో చెప్పాలి, ఎప్పుడూ కూడా వాటి జోలికి పోకూడదు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ యాక్ట్ ప్రకారం ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేసినా, అలాగే కల్టివేట్ చేసినా, ఇంకా ఏ రకమైన అమ్మినా కొనినా ఇవన్నిటికీ కూడా శిక్షింపబడతారండి. ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణం తీసుకునేటప్పుడు అప్పు చెల్లించాలని కంపెనీ డిమాండ్ చేయడం కంపెనీ యాజమాన్యానికి ఉన్న హక్కు అని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. కానీ కంపెనీ యాజమాన్యం న్యాయబద్ధంగా అడగాలని సూచించారు. లోన్ తిరిగి చెల్లించాలని అడిగే విషయంలో కొట్టడం కానీ, తిట్టడం కానీ, అప్పు తీసుకున్న వ్యక్తుల నుంచి ఏమైనా తీసుకెళ్లడం కానీ, ఆ వ్యక్తుల ఇంటి వద్ద నుంచి ఎవరినైనా తీసుకువెళ్లి ఒకచోట బంధించడం చట్టవిరుద్ధమని అన్నారు. అలాంటి తప్పు ఎవరైనా చేస్తే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ప్రధానంగా గంజాయి సమస్య నెలకొని ఉందని, దానిని అరికట్టేందుకు ఇప్పటికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని, విజయనగరం జిల్లాను దాటుకుని గంజాయి రవాణా జరుగుతున్న నేపథ్యంలో వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు సమయాలలో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నామని అన్నారు. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల సమయంలో వేర్వేరు చోట్ల 10 ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు. సంబంధించి ఇట్స్ ఏ వెరీ బిగ్ ప్రాబ్లమ్ అండ్ ఇట్స్ ఏ వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. సో ఆల్రెడీ ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ టీం ప్రతిరోజు చెక్ చేస్తున్నారు. ఎక్కడైతే ఈ గాంజా పీల్చే బ్యాచ్ ఎక్కువ తిరుగుతున్నారో, ఎక్కడైతే ఎక్కువ ఉంటున్నారో ఆ అన్ని ప్రాంతాలు చెక్ చేస్తున్నాము. కొంతమందిని లాస్ట్ 10 డేస్లో పట్టుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ను క్రాస్ చేసి ఏదైతే కొన్ని వెహికల్స్లో గాంజా ట్రాన్స్పోర్టేషన్ అవుతుందో దానికోసం కూడా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైమ్స్లో కూడా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మాకు పట్టుబడితే ప్రతి కేసులో అన్ని ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ అన్నీ వీఆర్ ఇంటరోగేటింగ్ అండ్ అందరినీ అరెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే ఈ క్రైమ్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము. ఎవరైనా మళ్ళా హ్యాబిచువల్ అఫెండర్గా ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. టేక్స్ ఏ లోన్ ఫ్రమ్ సమ్ ఫైనాన్స్ కంపెనీ, వాళ్ళు చెల్లించకపోతే ఆ లోన్ అడగడం వాళ్ళ రైట్, ఫైనాన్స్ కంపెనీ రైట్. కానీ అది లీగల్ వేలో అడగాలి. దానికి ఏమైనా
తిట్టడం కానీ, ఏమైనా కొట్టడం కానీ, లేకపోతే ఏమైనా తీసుకొని వెళ్ళడం, వాళ్ళను ఒక చోట బంధించడం, దట్ ఈజ్ అగేన్స్ట్ ది లా. సో అట్లాంటిది ఏమైనా చేస్తే, ఎవరైనా చేస్తే దాని మీద కేసు నమోదు చేసి చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం. సో పార్వతీపురం సాయి ప్యాలెస్ లో నియోజకవర్గంలోని మహిళలతో ఎమ్మెల్యే విజయ్ చంద్ర సతీమణి అనూష ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బోనాల విజయ్ చంద్ర మాట్లాడుతూ పాలనలో పేరు మహిళది, పెత్తనం పురుషులదిగా చాలా చోట్ల ఉందని, దానిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. సంతకాలు పెట్టడానికి పరిమితం కాకుండా పాలనలోనూ సమస్యల పరిష్కారాల్లోనూ మహిళలు ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రజల మన్ననలను అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వివరించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర సమత కన్వీనర్ జి నిర్మల పిలుపునిచ్చారు. విజయనగరంలోని ఎన్జీఓ హోంలో జన విజ్ఞాన వేదిక విజయనగరం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సమత కన్వెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించడానికి జన విజ్ఞాన వేదిక కృషి చేస్తోందన్నారు. మూఢనమ్మకాలను విడనాడాలన్నారు. మహిళలు నిరక్షరాస్యులుగా ఉండిపోకుండా చదువుకోవాలన్నారు. ఉద్యోగ అవకాశాలు కూడా మగవారితో పోటీగా పడాలన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గుంజన్ సింగ్, సుశీల, పి రమణ తదితరులు పాల్గొన్నారు. అలాగే సైన్స్ని దినదినం అభివృద్ధి చేసుకోవాలి. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కూడా సైన్స్ని ఆహ్వానించాలి. సైన్స్ ద్వారా మరిన్ని ఫలాలు సైన్స్ ఫలాలు ఈ సమాజానికి అందివ్వాలి అని చెప్పేసి జన విజ్ఞాన వేదిక సమతా విభాగం కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి నలుమూల నుండి మహిళా నాయకులు, అలాగే ఆడపిల్లలు, అలాగే సమాజం అభ్యుదయం కోసం కృషి చేసినటువంటి నాయకత్వం ఈరోజు ఇక్కడ హాజరయ్యి ఈ కన్వెన్షన్ అనేది జరుపుతూ ఉంది. కాబట్టి మేము ఈ కన్వెన్షన్ ద్వారా ఈరోజు మూఢనమ్మకాలు నిరోధ చట్టం అనేది ప్రభుత్వం చేయాలి, అది తీసుకురావాలని చెప్పేసి, అలానే మరి అత్రాస్ లాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము చేస్తా ఉన్నాం. అలాగే ఆ తీర్మానాలు కూడా ఖండిస్తూ పెట్టవలసిన అవసరం ఉంది. అలాగే మహిళలు సైన్స్ అనేది దినదినము అందుతున్నటువంటి ఆ ఫలాలు పక్కదారి పట్టించకుండా ప్రభుత్వాలు ఈరోజు ఒక చెట్టుని, ఒక పుట్టని, ఒక గట్టుని చూపించి మహిళల ఆలోచనలు, సంతానం లేకపోతే సంతానం ఒక చెట్టుని ముట్టుకోవడమో, బోలే బాబా లాంటి వారిని ముట్టుకోవడమో కలుగుతాయని చెప్పేసి ఏవైతే అబద్ధ ప్రచారాలు చేస్తున్నారో అది అరికట్టాలని, ఆధ్యాత్మిక భావాలు పెంపొందించుకోవాలని ప్రాంతీయ గణపతి జగద్గురు పీఠం కెఎస్ మాధవరావు తెలిపారు. నగరంలోని లయన్స్ కమ్యూనిటీ హాల్లో జగద్గురు పీఠం విజయనగరం కేంద్రం ఆధ్వర్యంలో మాస్టర్ సివివి గురుపూజ మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సివివి 157వ జయంతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పలు అంశాలపై ఆయన సందేశం ఇచ్చారు. నిత్య జీవితంలో చేసిన కర్మల ఫలితంగానే కష్టసుఖాలు ఉంటాయన్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని అన్నారు. జీవితంలో సుఖాలు, కష్టాలు రెండూ ఉంటాయని, వాటిని ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ గణపతి జగద్గురు పీఠం యువిఏఎన్ రాజు, కేవీవీఎల్ రాజేశ్వరరావు, జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భాస్కర మినీ కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు అధ్యక్షతన కేంద్ర బడ్జెట్పై సెమినార్ జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి న్యాయం జరిగిందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఎమ్మెల్యే అన్నారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో పూర్తి స్థాయిలో ఊరట కలిగిందని ఎమ్మెల్యే అన్నారు. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు 1% నుంచి 5% రిజర్వేషన్లు పెంచాలని రెల్లి కులస్తుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దుర్గారావు అన్నారు. విజయనగరంలోని జొన్నగుడ్డిలో ఈరోజు వారు మీడియాతో మాట్లాడారు. 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రెల్లి కులస్తులకు 1% రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చారన్నారు. వర్గీకరణలో రిజర్వేషన్ల శాతాన్ని పెంచకపోవడం వలన అన్యాయం జరిగిందన్నారు. ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయారన్నారు. ఇప్పుడైనా తమకు న్యాయం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో వాలిపైడి
రాజు, ఎర్రంశెట్టి రఘు తదితరులు పాల్గొన్నారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన 6 బెంచ్ తోటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ మీద ప్రతిపాదన చేశారు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అన్నది రాష్ట్రాల యొక్క ఇష్టంగా వదిలేశారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ గతంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేసింది. ఆ వర్గీకరణ చేసినప్పుడు రెల్లీలమైన మాకు 1% ఇచ్చి అన్యాయం చేశారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాదిగలు ఎక్కువగా ఉన్నారని మాదిగ శాతం ఎక్కువగా మరియు తర్వాత మాలలకు ఇచ్చి తక్కువగా ఉన్నారన్న ఉద్దేశంతో రెల్లీలకు 1% కల్పించారు. ఆ 1% కల్పించింది కూడా రోస్టర్ పాయింట్ 2లో మహిళలకు కేటాయించారు. అప్పుడు 2004లోంచి ఇప్పటి వరకు ఆ రోస్టర్ పాయింట్లో అప్పుడు జరిగిన తీర్పు వల్ల మహిళలకు వెళ్ళింది కానీ పురుషులకి అవకాశం కలగలేదు. 2004 తీర్పు వల్ల ప్రధానంగా అన్యాయానికి గురైన మా వీధి నుంచే చూసుకుంటే 2 ఉన్నాము. 2008 డిఎస్సిలో నేను రోస్టర్ పాయింట్ వల్ల అవకాశాన్ని కోల్పోయాను. ఎస్సీఏ ఉమెన్ కేటాయించడం వల్ల మెన్కి లేకపోవడం వల్ల అవకాశం కోల్పోయాం. ఇప్పుడు వర్గీకరణ ప్రతిపాదన మళ్ళీ వచ్చింది కాబట్టి ఈ వర్గీకరణలో మాకు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నందుకు అంతేకాకుండా మా అభివృద్ధిలో అన్ని రాజకీయ పార్టీలు పాలు పంచుకొని మాకు అవకాశాలు కల్పించాలంటే రిజర్వేషన్ శాతాన్ని 5% కల్పించి వర్గీకరణ చేసి మాకు న్యాయం చేయాలని, మా అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు సహాయ సహకారాలు అందించాలని పత్రికా ముఖంగా మీడియా మిత్రులకు కోరడం జరుగుతుంది. వాచి వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. క్రీడలకు పుట్టినిలైన విజయనగరంలో ఖోఖో, కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరుగుతోందని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ రోజు దానికి సంబంధించిన వివరాలను వాచి న్యూస్ కు వెల్లడించారు. గత ప్రభుత్వంలో ప్రతిపాదన పంపించినప్పుడు 2020లో అకాడమీ ఏర్పాటుకు జీవో వచ్చిందన్నారు. ఆ తర్వాత కరోనా కారణంగా అకాడమీ ఏర్పాటు కాలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావులతో సంప్రదించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందన్నారు. తప్పనిసరిగా జిల్లాకు ఖోఖో, కబడ్డీ అకాడమీ ఏర్పాటవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత గవర్నమెంట్కి మనం రాయటం వల్ల జీవో కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మనం సెలక్షన్ పెట్టిన తర్వాత కోవిడ్ రావడం జరిగింది. కోవిడ్ తర్వాత దాన్ని అది కనుమరుగైపోయింది. సో కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి క్రీడల మీద వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఆసనులు అయ్యారు. కాబట్టి ఈ ఖోఖో, కబడ్డీ అకాడమీ మళ్ళీ తిరిగి మన జిల్లాకి అలాట్ చేసే విధంగా ఒక నోట్ ఫైల్ కలెక్టర్ గారి దృష్టిలో ఇదంతా కూడా అప్రైజ్ చేసి ఇలా జరిగింది సార్ అని చెప్తే ఇమ్మీడియట్లీ ఆయన స్పందించి లెటర్ పెట్టమన్నారు. ఆయన లెటర్ ఇమ్మీడియట్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మా ఎండీ గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. నిన్ననే అది సంతకం చేశారు వారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మరియు ఎండీ గారికి మనకంతా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంటే అకాడమీ పిల్లలు ఉండడానికి బెడ్స్ ఉన్నాయి, మెస్ ఉంది, అకామిడేషన్ బిల్డింగ్ ఉంది, గ్రౌండ్ ఉంది. ఓన్లీ మెస్ ఛార్జీలు మనకు అలాట్ చేస్తే చక్కటి వాతావరణంలో ఇక్కడ ఖోఖో, కబడ్డీ అకాడమీ 16 నుంచి 18 సంవత్సరాల క్రీడాకారులు ఇన్స్టెంట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కలెక్టర్ గారు చెప్పాను, అప్రైజ్ అయ్యారు. గారి దృష్టిలో కూడా, అశోక్ గారి దృష్టిలో కూడా పెట్టి పెద్దల దృష్టిలో వారి ద్వారా స్పోర్ట్స్ మినిస్టర్ గారికి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మరొక లెటర్ వారి ద్వారా కూడా మినిస్టర్ గారికి కూడా అప్రైజ్ చేసి మినిస్టర్ గారి ద్వారా కూడా క్రీడా శాఖ మంత్రి వారికి లెటర్ పెట్టించి మన ఉత్తరాంధ్రకి మణిహారమైన స్పోర్ట్స్ స్కూల్ ఒకటి ఆల్రెడీ వాళ్ళు ప్రాసెస్లో ఉన్నారు. అది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి అది సక్సెస్ అయ్యేలోపు ఇది ఇన్స్టెంట్ ఈ సంవత్సరం మనం స్టార్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వారి ద్వారా కూడా ఈ అకాడమీ ఖోఖో, కబడ్డీ, బాయ్స్ అకాడమీ వచ్చే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. నగరంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాస ఉత్సవాలు ఈ నెల 5వ తేదీ నుండి ప్రారంభమై సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ అర్చకులు ఉమామహేశ్వర్ శర్మ తెలిపారు. ఈ రోజు అమ్మవారి కోవెలలో ఆయన వాచి న్యూస్తో మాట్లాడారు. శ్రావణ మాసం 4 శుక్రవారాలు, 4 మంగళవారాలు అమ్మవారిని బంగారు చీర, వజ్రాల కిరీటంలో అలంకరణ చేయడం జరుగుతుందని అన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలన్నారు. ఈ నెల 27వ తేదీన శ్రీకృష్ణాష్టమి వేడుక నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సోమవారం నుండి శ్రావణ మాస ఉత్సవాలు ప్రతి సంవత్సరంలాగే విధి విధానంగా అమ్మవారికి ఎంతో నిష్ఠ భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టాలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి మంగళవారము ప్రత్యేకంగా అమ్మవారికి మంగళగౌరిగా అమ్మవారిని మంగళవారం పూజ చేస్తాం. అలాగే శుక్రవారం మహాలక్ష్మిగా స్వరూపంగా అమ్మవారికి పూజాది కార్యక్రమాలు అందుతాయి. ఈ శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రం పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్న చంద్రుణ్ణి ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు ఉంటుంది. శ్రావణ మాసం అంటేనే స్త్రీలకి సుభాసనిచ్చన ప్రేత శోభన శుద్ధమానస, సుభాసనీలు అమ్మకై ఎంత అర్చిస్తే ఈ శ్రావణ మాసం అంతా సర్వ శుభాలు కూడా సర్వ సౌభాగ్యాలు కూడా కలుగు చేస్తుంది శ్రావణ మాసం. అలాంటి శ్రావణ మాసంలో ప్రతి సుభాసని కూడా ప్రతి ముత్తైదు కూడా అమ్మవారి దేవాలయానికి కన్యకాపరమేశ్వరి దేవాలయానికి వచ్చి అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు చేసుకొని సర్వ సౌభాగ్యాలు కూడా పొందవలసిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి శ్రావణ మాసంలో శుక్రవారాలు మొదటి శుక్రవారం శాకాంబరిగా అమ్మవారికి అవతరించడం జరుగుతుంది, అలంకరించడం. రెండో శుక్రవారం పౌర్ణమి ముందు వచ్చు 16వ తారీఖు వరలక్ష్మి వ్రతం మహాపర్వదినం. ఈ పర్వదినం నాడు అమ్మవారిని ధనలక్ష్మి స్వరూపంగా అమ్మవారిని అలంకరించి అర్చనాది కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే 3వ వారం ఫలపుష్పాలతో పండ్లతో అమ్మవారికి అలంకారం జరుగుతుంది. అలాగే 4వ శుక్రవారం పుష్పాలతో కూడా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో విజయనగరం పార్లమెంట్ పరిధిలో గల సమస్యలను కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుతో చర్చించినట్లు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యానికి విద్యకు ప్రాధాన్యత ఇవ్వమని అశోక్ సూచించారని అన్నారు. విజయనగరం నుంచి పాలకొండ వయా రాజాం రహదారి కోసం 4 లైన్లు ప్రతిపాదించమని అశోక్ సూచించినట్లు చెప్పారు. గోషా ఆసుపత్రి అభివృద్ధి కోసం చర్చించినట్లు తెలిపారు. ఈరోజు విజయనగరం పార్లమెంటు సమస్యల మీద గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారికి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేయడానికి వచ్చాం. రేపటి నుంచి మన పార్లమెంట్ జరగబోతుంది. ఆ పార్లమెంట్ సమావేశాల్లో జిల్లా సమస్యలు అలాగే వారు అనుభవాలు అన్న సూచనలు తీసుకొని ఈరోజు ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. వారు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇవ్వమన్నారు. అదే సమయంలో ప్రధానంగా రహదారులు ఏదైతే మనకి విజయనగరం టు పాలకొండ వయా రాజాం ఇది కూడా ఒక 4 లైన్స్ ప్రపోజల్ పెట్టమన్నారు. అది కూడా పెడుతున్నాం. అదే సమయంలో ప్రధానంగా గోసా హాస్పిటల్ సంబంధించి అభివృద్ధి కానీ మిగతా యాక్టివిటీస్ కానీ ప్రస్తావన చేయమన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేశారు. ఎందుకంటే ఒలింపిక్స్ ఈరోజు జరుగుతుంది. ఆ సమయంలో మన జిల్లా క్రీడాకారులు లేకపోవడం వల్ల ఆయన కొద్దిగా బాధపడ్డారు. ఎందుకంటే గతంలో ఉన్న ఏదైతే ఒలింపిక్స్ సంబంధించిన గేమ్స్ సంబంధించిన పరికరాలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా పాడైపోయి దొంగిలించారు. కనుక క్రీడలు అట్లీస్ట్ గెలుస్తారా లేదుగా పార్టిసిపేషన్ చేసేవారని చెప్పేవారు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. అది కూడా ఈరోజు కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఒక లెటర్ రాస్తున్నాం. రేపు పార్లమెంట్ కూడా ప్రస్తావన చేస్తున్నాం. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకమైన విజయనగరం సంబంధించి ఉత్తరాంధ్ర సంబంధించిన ఒలింపిక్స్ సంబంధించిన గేమ్స్ ఉపయోగపడేవి అవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు రైల్వే లైన్స్ ఏవైతే ఉన్నాయో గతంలో ప్రస్తావన చేసిన రైల్వే లైన్స్ చీరుబిల్ నుంచి రాజాం నుంచి పాలకొండ టు కొత్తూరు నుంచి పర్లాకిమిడి నుంచి మిల్లేపుట్టి అండ్ చాపర దెన్ పలాస ఈ టూర్కి ఒక ప్రపోజల్ అడిగాం. ఆ ప్రపోజల్ కూడా తయారు చేస్తున్నారని చెప్పేసి డిపిఆర్ కూడా రెడీ అవుతుందని చెప్పి వారు కూడా చెప్పారు. అది మంచి ప్రపోజల్ అవ్వబోతుంది. ఖచ్చితంగా అది అయి తీరాలనేది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా. ఎందుకంటే అది అవడం వల్ల 2 రాష్ట్రాల ప్రజలకు కూడా అందుబాటులో ఉండే లైన్ అది. పార్లమెంట్ సభ్యుడికి వచ్చిన నిధుల్ని సక్రమంగా వినియోగించుకోవాలి. ఆ నిధులు కూడా ప్రజా ప్రయోజనమే ఉండాలి. వ్యక్తిగత ప్రయోజనాలకు కానీ లేకపోతే ఒక ప్రాంతానికి సరిపించి కాకుండా అన్ని ప్రాంతాలకి ప్రజలకి అన్ని రకాలుగా ఉపయోగపడే ఫండ్స్ని రిలీజ్ చేయమనేది గతంలో కూడా అశోక్ గజపతిరాజు గారు అట్లానే చేశారు. కనుక వాటిని కూడా చేస్తున్నాం. ముందు అండర్గ్రౌండ్ బ్రిడ్జి కోసం కూడా డిస్కషన్ జరిగింది. అండర్గ్రౌండ్ బ్రిడ్జి సంబంధించి డిపిఆర్ వరకు కూడా మన డిఆర్ని కూడా రైల్వే డిఆర్ని కూడా మేము టూర్ ఉంది ఆగస్ట్ 15th వరకు తర్వాత టూర్ పెట్టుకుంటున్నాము. ఇక్కడ ప్రజాప్రతినిధులు మేము ఎమ్మెల్యేస్ అందరం కూర్చుంటాం, డిస్కస్ చేస్తాం. ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుంటాం. థ్యాంక్ యూ.
ఇంటి లోపల ఇంటి బయట శుభ్రత పాటించాలని, కన్నాలు ఉన్న కొబ్బరి బొండాలని, ప్లాస్టిక్ కవర్లను, వాడని కార్ స్కూటర్ టైర్లను ఉంచరాదని మున్సిపల్ ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి సూచిస్తున్నారు. నీరు నిల్వ చేరితే అధిక సంఖ్యలో దోమలు వ్యాప్తి చెందుతాయని, నివాస ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా వృద్ధి చెందకుండా చూసుకోవాలని అన్నారు. పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెట్టి వాటి సంతతిని పెంచుకుంటాయని అన్నారు. అందుకే ఇంటి చుట్టూ నీరు, డ్రైనేజ్ నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 3వ వార్డ్ పర్యటనలో భాగంగా ఒకచోట నిల్వ చేసిన నీటిని సిబ్బందితో పారబోయించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ప్రజారోగ్య అధికారి మీడియాతో మాట్లాడారు. రోడ్ల పక్కన, ఇళ్ల ముందు కుండీలు పెట్టి నీళ్లు నిల్వ పెట్టి ఉంచడం గమనించామని, వాటి వల్ల దోమలు ఉత్పత్తి అవుతాయని, ఎంతో ప్రమాదకరమైన పరిణామాలు సంభవిస్తాయని హెచ్చరించారు. వారం రోజులకు మించి ప్రజలు నీరు నిల్వ ఉంచడం హానికరమని సూచించారు. స్వచ్ఛందంగా ప్రతి 5-6 రోజులకు నిల్వ ఉన్న నీరు పారబోయాలని సూచించారు. అటువంటి నీటిని రోడ్డుపై మాత్రమే వంపాలని, కాలువల్లో వంపితే దోమలు వృద్ధి చెందుతాయని అన్నారు. సందర్భంగా 3వ వార్డులోని మొత్తం మున్సిపల్ సిబ్బంది మొత్తం పర్యటిస్తున్నాం. ఈ సందర్భంగా మేము రోడ్డు పక్కన అంటే ఇళ్ళ ముందు ఈ కుండీలు అవి పెట్టి అట్లా నీళ్లు నిలవపెట్టి ఉంచారు. దాంట్లో కొంచెం బ్రీడింగ్ సోర్స్లు అవి ఐడెంటిఫై చేసి మేము వాటర్ ఏదైతే ఉందో అది అవన్నీ కిందన పడేయడం ఇవన్నీ చేసామండి. సో ప్రజలందరికీ చెప్తున్నాం, మీరు వారం రోజులకి మించి అయితే నీరు నిల్వ ఉంచొద్దండి. స్వచ్ఛందంగా మీకు మీరే ప్రతి ఒక 5-6 రోజులకి నీరు నిల్వ ఏమైనా పెట్టుంటే అది రోడ్డు పైన వంపేయండి. కాలువల్లో వంపితే మళ్ళీ అది దోమ కింద వచ్చే అవకాశం ఉంటుంది. రోడ్డు మీద ఆ వాటర్ను వంపగలిగితే మనం మస్కిటో అడల్ట్ మస్కిటో కింద కన్వర్ట్ అవ్వకుండా ఉంటుందండి. థ్యాంక్ యూ. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువత గంజాయి, మత్తు పదార్థాలకు నో చెప్పాలి. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ ర్యాలీలో సూచించిన సీనియర్ సివిల్ జడ్జ్ విజయ్ కళ్యాణి. అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం శుభపరిణామమన్న అశోక్ గజపతి. అన్న ఎన్టీఆర్ హయాం నుండి చంద్రబాబు వరకు కొనసాగుతూనే ఉందన్న ఎంపీ కలిశెట్టి. ఆదివాసీ దినోత్సవం నాటికి గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్స్లు. గిరిపుత్రుల అభ్యున్నతికి కృషి చేస్తామన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. కాలాలు ఎన్ని మారినా కలకాలం నిలిచేది స్నేహం. స్నేహితుల దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.